దేవుని విషయాలు, దేవునిలో నుండి మరికొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం ఒక్క వచనం మనం చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయము 21వ వచనం ఒకరు చదవండి. అదే రీతిగా 8వ వచనం మరొకరు చదవండి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి వచనంలో నోవాహు యొక్క కుమారులు వారికి సంతానం కలుగుట మనం చూస్తాం. 9వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. 10వ అధ్యాయంలో నెరవేర్పు చూస్తున్నాం. అది పుట్టిన తర్వాత వారి జీవితంలో వారు వ్యాపించిరి అని ముగింపు 32వ వచనంలో మనం చూస్తాం. అంటే ఏ రీతిగా వారు వ్యాపించారంటే, ఒక్కొక్కరు పట్టణాల్లాగా వ్యాపించారు, ఒక్కొక్కరు దేశాల్లాగా వ్యాపించారు. అయితే దేవుని బిడ్డలముగా మనము కూడా వ్యాపించాలి. కనాను యొక్క కుమారుని పేరు ఈజిప్ట్ కదా. ఆయన పేరు అక్కడ ఏమని రాశాడంటే, కనాను యొక్క కుమారుల పేర్లు చెప్తూ మిస్రయీము, ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటే అతను ఎలా ఎదిగాడంట, ఒక ఈజిప్ట్ దేశంలాగానే ఎదిగాడు. తర్వాత మీరు యాపేతు యొక్క కుమారుల గురించి మీరు చూస్తే, తర్షీసు అంటే ఇంగ్లాండ్. ఒక్కొక్కరు ఒక ప్రభావితమైన, ఎంతో దీవెనకరమైన దేశాలుగా వాళ్ళు ఎదిగారు. పట్టణాలు కట్టే అంత స్థాయిలో ఎదిగారు. మన జీవితాల్లో మనం కూడా దేవుని బిడ్డలు, దేవునిలో ఎదుగుట అనేది మనం నేర్చుకున్నాం. రెండవది, శరీరానుసారమైన పరాక్రమశాలుల కంటే ఆత్మ సంబంధమైన పరాక్రమశాలు ఎవరు అనేది మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ నిమ్రోదు గురించి నేను వివరించే ముందు, ఎందుకంటే 11వ అధ్యాయంలో కూడా ఈయన ఉన్నాడు. అందుకే ఈ అధ్యాయం మొత్తంలో ఒక ఇద్దరు గురించి రాశాడు చాలా వివరంగా. ఈ 10వ అధ్యాయంలో ఇద్దరు గురించి చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. నంబర్ 1 అతను ఎవరంటే, ఒకటి కూసు కుమారుడు నిమ్రోదు. నంబర్ 2 ఏబేరు గురించి రాశాడు. ఏబేరు గురించి రాస్తూ ఏమన్నాడంటే, ఏబేరు యొక్క పితరుడు అని రాయలే. మీరు ప్రతి పదం మీరు క్యాచ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన విధానం మీకు నేర్పిస్తున్నాను. ఏబేరు ఇప్పుడు షేము యొక్క కుమారులు అని రాయలే, అది ఇంతకుముందే మీకు చెప్పాను. యాపేతు కుమారులు అన్నాడు, హాము కుమారులు అన్నారు, షేము కుమారులు అని రాయలే. ఏమని రాశాడు ఇక్కడ, ఏబేరు యొక్క పితరుడు అని రాయలే. మళ్ళీ అది ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన విధానము మీకు జస్ట్ క్లూ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి వాటిని చాలా డెప్త్గా మీరు క్యారెక్టర్ స్టడీ చేయండి, చాలా బాగుంటుంది. కుమారులందరికీ పితాడు. అసలు ఈ కుమారులు ఎవరు? ఈ ఏబేరు గురించి చూడండి. ఆ ఏబేరు యొక్క కుమారుల ఇద్దరు పేర్లు 25వ వచనంలో ఉంటుంది. చూడండి, పెలెగు, ఇతని గురించి మీరు గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త. ఈ కుమారుల గురించి జస్ట్ మీకు పరిచయం చేస్తాను, ఎలాంటి వారు అనేది. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. అంటే పెలుగు యొక్క తండ్రి పేరు ఏం పేరు? హెబేరు. ఇక్కడ ఏమని ఉంది? ఎబేరు. ఈ పెలుగు యొక్క తండ్రి ఇక్కడ ఎబేరు అన్న హెబేరు అన్న ఒకరే. ఈ హెబేరు యొక్క కుమారులు అన్నాడే, అసలు ఆ కుమారులు ఎవరు? సంఖ్యాకాండం చూడండి. ఈ కుమారులందరినీ పరిచయం చేస్తూ వీళ్ళకి పితరుడు షేము అన్నాడు. అసలు ఆ కుమారులు, ఆ వంశము ఎవరు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనంలో కోట్ చేశాడంటే, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 45వ వచనం. హెబేరు వంశస్థులు ఎవరట? హెబ్రీయులు. ఇప్పుడు అర్థమైందా? అంటే హెబ్రీయులు, ఈ కుమారులందరూ ఎవరంటే వీళ్ళు హెబ్రీయులు. అసలు ఈ హెబ్రీయుల గురించి దేవుడు ఏమని పరిచయం చేశారంటే, హెబేరు యొక్క వంశము, ఆ కుమారులు అందరూ అన్నారు కదా, ఆ వంశం ఎలాంటి వంశము ఒకసారి చూడండి. వాళ్ళ గురించి దేవుడు రాయించాడు. ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము ఎవరట? అందరికీ ఏమో అబ్రహాము అడ్రస్ అయితే, అబ్రహాముకి అడ్రస్ ఎవరు? ఇప్పుడు ఫస్ట్ మాట హెబ్రీయుడైన అబ్రహాము. ఆ లైనప్ మీరు చూడాలి. ఏబేరు గురించి దేవుడు ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా రాశాడు. ఈ ఏబేరు హెబేరు
అన్న ఒకరే. హేబేరు యొక్క కుమారులందరూ ఎవరంటే హెబ్రీయులు. వీళ్ళు హేబేరు యొక్క వంశావళులు. ఈ వంశావళి గురించి మనం చూస్తే హెబ్రీయుడైన అబ్రహాము అన్నాడు. దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడో ఒకసారి చూడండి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 16వ వచనం ఒకటి తీయండి. 7:16. అదే రీతిగా నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం ఒకటి తీయండి. ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరు దేవుడట ఇతను? ప్రభు ఎవరు దేవుడట? సృష్టికర్త అయిన దేవుడు, హెబ్రీయుల దేవుడు. 10వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన దేవనగా. ఈరోజు హేబేరు గురించి మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం హేబేరు యొక్క వంశము ఎంత ప్రతిష్ట కలిగిందో. హేబేరు యొక్క వంశములో ఎలాంటి వారు ఉన్నారో ఇంకా మరి చూడండి. హేబేరు యొక్క కుమారుల గురించి చూసాం. హేబేరు యొక్క కుమారుల వంశంలో అబ్రహాము లాంటి వాళ్ళు ఉన్నారు, మోసే లాంటి వారు ఉన్నారు. తర్వాత మనం ధ్యానం చేస్తాం. దేవుడు కూడా ఇష్టపడ్డాడు. హెబ్రీయుల దేవుడను అని దేవుడు ఆ వంశం గురించి చెప్పడానికి గర్వపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వారి యొక్క భాష గురించి కూడా వ్రాయబడింది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు ఒక భాష ఉంది. మీరు ఆ 10వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆదికాండం 10వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం, వారి వారి భాషల ప్రకారం. చాలా మందికి వారి వారి భాషలు ఉన్నాయి, అన్ని భాషలు గతిపోయాయి. దేవుడు ఇన్ని భాషల మధ్య ఎంచుకున్న భాష ఏదంటే హెబ్రీయుల భాష. అనేక మంది జనాంగాలు ఉన్నాయి, అనేక వంశవళ్ళు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము, ఒక పరిశుద్ధమైన వంశము, జనాంగము ఎవరిదైనా ఉంది అంటే ఇదిగో హేబేరు యొక్క వంశం. అంత మాత్రమే కాదు, లిపి గురించి మనం చూసాం. ఇది లిపి. అందుకే బైబిల్లో ఏ ఆదిమ ఈ తర్జుమా ఎక్కడి నుండి చేయబడిందట? హెబ్రీ భాషలో నుండి. ఎంత ప్రయారిటీ కలిగిన భాష. హౌ ఈజ్ యువర్ లాంగ్వేజ్? నీ నా భాష ఎలా ఉంది? ఎంత రెస్పెక్టెడ్. దేవుడు హెబేరు యొక్క భాషకి ఇచ్చిన ప్రాముఖ్యత, ప్రయారిటీ, ఆ గౌరవము అంత మాత్రమే కాదు, ఆ భాషలో ఉన్న పవర్ చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 2వ వచనం. 1-2 చదివేస్తారా? 1-2. అతడు అనగా పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడుట వారిని సైలెంట్ అయి. డూ యు నో ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్? హెబేరు యొక్క భాష పాసాన్ చేశారు తన సంతానానికి. హెబేరు యొక్క భాష వంశములో తన కుమారులందరికీ పాస్ చేసే దేవుడు ఒక పవిత్రమైన భాషగా దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు అందరికీ ఆ భాష అప్లికేబుల్ అయ్యేటట్టుగా దానికి ఒక లిపి కూడా ఉంది. ఆ లిపిని అప్రూవల్ చేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడు సౌలు అనే పౌలుతో మాట్లాడినప్పుడు చూడండి, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒకరితో మాట్లాడినప్పుడు ఏ లాంగ్వేజ్ వాడాడు? చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. హెబేరు యొక్క భాషను దేవుడు అడాప్ట్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ భాష కూడా అడాప్ట్ చేయాలని కోరుతున్నాడు. హెబేరు నుండి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠాలు ఏంటంటే, తన మట్టుకు ఆయన బ్రతకలేదు. ఎన్నో భాషలు వారి వారి భాషల ప్రకారంగా, జాతుల ప్రకారంగా అందరూ విడిపోయినప్పుడు అతనికి ఒక లాంగ్వేజ్ దేవుడు ఇచ్చాడు. ఆ లాంగ్వేజ్ మాత్రం దేవుని కొరకు పవిత్రంగా కాపాడుకుంటూ తన వంశానికి అందించాడు. ఆ వంశంలో ఉన్న లాంగ్వేజ్ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఆ భాషలో పౌలు గారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, పౌలు అంటాడు, నేను హెబ్రీయుడను అనేసరికి అవతల వాళ్ళు సైలెంట్ అయిపోయారు.
ఎంత ఆధిక్యత! దేవుని ప్రజలకి 3 పేర్లు ఉన్నాయి. నంబర్ 1 హెబ్రీయులు అంటారు. నంబర్ 2 ఇశ్రాయేలీయులు అంటారు. నంబర్ 3 యూదులు. గోత్రకర్తల తాలూకు పేర్లు బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. అయితే వీళ్ళందరికీ ఎంతోమంది నోవహు యొక్క కుమారుల నుండి విడిపోయిన ఈ వీళ్ళకి ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నా హెబ్రీ భాష దేవుడు అడాప్ట్ చేశాడు. నీ భాష నీ మాట ఉప్పు గలదై ఉండవలెను అని లేఖనంలో ఉంది. మన జీవితాల్లో ఒక దేవుని బిడ్డగా నీ సంతానము నీ వంశము తరతరములకు ఆ అక్క యొక్క మాట నాకెంత దీవెన, ఆ అన్న యొక్క మాట ఎంత దీవెన. హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రారంభించేసరికి నిశ్శబ్దం అయిపోయారట అండి. కొందరు మాటలు చూడండి వినాలనే ఉంది. కొంతమందికి దేవుడు ఆ లాంగ్వేజ్, ఆ మృదువైన లాంగ్వేజ్, ఆ కృప దేవుడు ఇస్తాడు. వీ హ్యావ్ టు అడాప్ట్ దాన్ని, వీ హ్యావ్ టు డెవలప్. దేవుని బిడ్డలారా, హెబెరుకి నిమ్రోదు అంత బలం లేదు. హెబెరుకి నిమ్రోదు లాంటి ఆయన కట్టిన టెక్నాలజీ లాంటి పట్టణాలు హెబెరుకు లేదు. నిమ్రోదు యొక్క సంతానం మనం తర్వాత చూస్తాం నెక్స్ట్ టైం. ఎక్కడ చూసినా నిమ్రోదు దేవునికి విరుద్ధముగా, దైవ ధర్మానికి విరుద్ధముగానే ఆయన వెళ్తా ఉన్నారు తప్ప ఎక్కడ తన బలము, తన ధనము, తన యొక్క రాజ్యము దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాయి తప్ప దేవుడు అంగీకరించే విధంగా లేదు. హెబెరుకి నిమ్రోదుకి ఉన్న తేడా ఏంటంటే, ఈ లోకంలో చాలామంది అనుకుంటాం నాకు డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, నా తర్వాత నా కుటుంబం, నేను చచ్చిపోయినా పర్లేదు నా కుటుంబం దర్జాగా బతుకుతారు అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకం. హెబెరుకు ఇవన్నీ ఎట్లేవు, ఇవన్నీ ఏం లేవు. కానీ ఆత్మ సంబంధమైన వంశము ఎలాగుంది తెలుసా? తన సామ్రాజ్యము, హెబెరు యొక్క సామ్రాజ్యం బయట కనబడలే. నేను ఎన్నోసార్లు చదివాను కానీ నాకు మొన్నటి వరకు నాకు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు బయలుపరచబడలేదు. నేను దరిదాపు 20 సార్లు చదివాను ఈ ఒక్క అధ్యాయం. చదువుతుంటే ఈ పేర్లు తప్ప ఆ పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. కొన్నిసార్లు మన నోరు కూడా తిరగదు. బట్ దేవుడు అంటాడు హెబెరు కుమారుల అందరికీ పితాడు. అరే, సేమును బట్టి వీళ్ళని పరిచయం చేయాలంటే ఎక్కడో ఉన్న హెబెరుని తీసుకొచ్చి వీళ్ళ వంశంలో హెబ్రీయులు వచ్చారు. హెబ్రీయులు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు. హెబ్రీయులు దేవుడు గౌరవించే ఒక పవిత్రమైన జనాంగం, దేవుడు ఎంచుకున్న ఒక పవిత్రమైన భాష. సమాజంలో హెబ్రీయులు అంటే ఒక రెస్పెక్ట్. ఈరోజు నేను, నా సేవ, నా కుటుంబము, గౌరవం ఎవరిని బట్టి వస్తుంది తెలుసా? నన్ను బట్టే వస్తుంది. నా తాలూకు ప్రవర్తనను బట్టే వస్తుంది. మా మైకిలో ఒకసారి ఆయన చిన్నప్పుడు నేను ఎటు వెళ్తుంటే ఆయన గమనించేవాడు. నాకు ఒక ప్రశ్న వేశాడు, డాడీ ఎవరు పడితే వాళ్ళు నీకు నమస్తే పెడుతుంటారు ఎందుకు డాడీ అంటే, మనల్ని చూసి పెట్టడం కదరా, మన పొజిషన్ని చూసి అవతలలో. అందుకే దేవుని బిడ్డలారా, హెబెరు తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారో ఎక్కడున్న మనం అందరం కష్టాలలోనా, నష్టాలలోనా, వ్యాధులలోనా, బాధలలోనా, కష్టాలలోనా, నష్టాలలోనా, వ్యాధులలోనా, బాధలలోనా, నా దాగు చోటు నీవే నా యేసయ్యా, ఉన్నత దుర్గము నీవే నా మెస్సయ్యా, నా దాగు చోటువు నీవే నా యేసయ్యా, ఉన్నత దుర్గము నీవే నా మెస్సయ్యా అని నిన్న రాశాను ఈ పాట. ఇంకా రాయాలా? ఎన్ని పరిస్థితులు రాని, మనకి ఏ వనరులు లేవు, బట్ దేవుడే మనకు వనరులుగా ఉంటారు. మందిరం కట్టడానికి నా జీవితంలో ఇంత స్ట్రగుల్ నేను ఎప్పుడు పడలేదు, బట్ దేవుడు మనకు మార్గం సరళం చేస్తున్నాడు. దేవుని కొరకు నేను, నా కుటుంబము, సంఘము, విశ్వాసులు, ఇదిగో చెల్లి చూశారు కదా,
ఒక్కొక్కరిని మీరు టచ్ చేయండి, వారి జీవితాలు ఎంత స్ట్రగుల్ల మధ్య వాళ్ళు పట్టుకుంటున్నారు. నిమ్రోదు లాంటి దుర్మార్గుల మధ్య తన పవిత్రతను కాపాడుకున్నవాడు హెబెరు, తన కుటుంబాన్ని కాపాడుకున్నవాడు హెబెరు. నిమ్రోదు ఎలాంటి వాడు అంటే దైవ ధర్మానికి విరుద్ధంగా వ్యాపించకుండా ఒక్క దగ్గర ఉండాలని తీర్మానం చేసినప్పుడు తన కుటుంబం ప్రభు కొరకు అద్భుతమైన అబ్రహాము లాంటి సంతానాన్ని దేవునికి అందించాడు. అతను హెబ్రీయుడైన అబ్రహాము అన్నాడు. నంబర్ 1, తన సంతానం, తన వంశావళి ఎంత రెస్పెక్ట్ కలిగిందో, ఎంత పవిత్రమైనదో, దేవుడు ఎంత ఇష్టపడి హెబ్రీయుల దేవుడు అని చెప్పుకున్నాడు. హెబ్రీ భాషలో మాట్లాడాడు, హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది. అన్ని ఆధిక్యతలు పొందిన భాగ్యము ఎవరిదంటే హెబెరు యొక్క వంశం. ఈరోజు నిమ్రోదికి అది లేదండి. లోకస్తులు చెలరగిపోవచ్చు, లోకస్తులకి ఐశ్వర్యం ఉండొచ్చు, పట్టణాలు ఉండొచ్చు, బట్ అది కొంతకాలమే. మన జీవితాల్లో నిత్యము నిలిచి ఉండే భాగ్యం దేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఇది నంబర్ 1. రెండోది, మనం నేర్చుకోవాల్సిన పాఠం. అసలు హెబ్రీయులకి ఇంత ఆధిక్యత, ఈ హెబెరు నుండి హెబ్రీయులు వచ్చారు. ఇల్లు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దేవుడు ఒక్కొక్క దగ్గర రాశాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఒక మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెబ్రీయుడు అతనికి ఉండవలసిన లక్షణం దేవుడు ఒకటి రాశాడు. ఇక్కడ ఇతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ ప్రజలు ఏం చేసుకున్నారట? ఇతనితో నిబంధన. చెప్పండి, హెబ్రీయుడుగా నువ్వు కూడా ఉండాలనుకుంటే నిబంధన కలిగిన జన్లంగా మనం ఉండాలి. నిబంధన కలిగిన వాడు అబ్రహాము దేవునితో నిబంధన అని వ్రాయబడింది. చదవండి ఆ వచనం కూడా ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ చూస్తే ఆ జనులు నిబంధన చేసుకున్నారు, ఇక్కడ చూస్తే దేవుడు నిబంధన చేసుకున్నారు. నిబంధన ఎంత ఆశీర్వాదకరం. అబ్రహాముని చూసిన వాళ్ళందరూ అబ్రహాముతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. హెబ్రీయుల్లో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే నిబంధన కలిగిన వారు. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డగా నిబంధన, దేవునితో మనకు నిబంధన ఉండాలా, సమాధానం ఉండాలా. సంఘములో ప్రజలతో మనకు ఒక నిబంధన. మీరు ఇంకా మెడిటేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ నిబంధనలో, ఈ ఒడంబడికలో చాలాసార్లు 2 రోజులు నిబంధన చేసుకుంటాం, 3 రోజులు నిబంధన చేసుకుంటాం. ఎక్కడో టీ ఇవ్వలేదనేసి, లేకపోతే టీ దగ్గర మిస్ అయిపోతే మీకు నాకు ఒడంబడిక ఏమైపోతుంది? 99 టీలు చక్కగా ఇద్దరు కలిసి తాగుతాం. 100వ టీ దగ్గర ఏదో తేడా వస్తే అన్న అతను వేస్తాడు. ఒక్క టీ దగ్గర ఇలాంటి ఒడంబడికలు ఎన్నో ఎగిరిపోతున్నాయి. దేవుడు అంటాడు అబ్రహాముతో నిత్యమైన నిబంధన. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవునితో మన సమాధానాన్ని దినదినం మనం కట్టుకుంటూ రావాలా. సంఘము దేవుని బిడ్డలతో ఒక నిబంధన కలిగిన ప్రజలముగా. అందుకే దైవజనుడు రాశాడు కదా, నిబంధన జనులం నిరీక్షణ ఘనులం అంటాడు. ప్రఫుల్ల అన్న చాలా బాగా పాడాడు. కాబట్టి హెబ్రీయుడైన అబ్రహాంలో నుండి నేర్చుకోవాల్సిన ఒక పాఠం నిబంధన కలిగిన దైవజనుడు. నంబర్ 2 చూడండి. నంబర్ 2 మనం చూస్తే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు గురించి చెప్తున్నాడు. యోసేపు హెబ్రీయుడు. ఇతనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? హెబ్రీయుడు అని ఎందుకు దేవుడు అక్కడ రాయించాడు అంటే 9-10 వచనాలు చూడండి. హెబ్రీయుడికి ఉండవలసిన మరొక లక్షణం, పాపము విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు హెబ్రీయుడు. పాపము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు హెబ్రీయుడు. హెబ్రీయుడికి ఎలాంటి దాడి జరిగిందట తెలుసా? అక్కడ ఒక పదం రాశాడు, చెల్లి చదివినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు. దినదినము మాటలాడుచుండెను. ఈరోజు ఒక ప్రశ్న, నీకు కూడా కొన్ని పాపాలు దినదినం పలకరిస్తుంటాయి, దినదినం మన మైండ్లోనికి వస్తుంటాయి, పలకరిస్తుంటాయి. నువ్వు ఒక హెబ్రీయుడైన యోసేపు లాగా మారిపోవాలా. మనం ఆఫీస్కి వెళ్ళినా, సెంటర్స్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా కొన్ని ఆలోచనలు పలకరిస్తుంటాయి, కొన్ని పాపాలు మనల్ని పలకరిస్తున్నాయి. దినము మాట్లాడుచుండెను, ఒప్పకపోయాను. హెబ్రీయుడు అంటే పాపము విషయంలో నీ దృష్టిలో నీకు సమ్మగా ఉంటుంది, భలే హాయిగా ఉంటుంది పాపం చేయడంలో, కోరిక తీర్చుకోవడంలో. దేవుని దృష్టిలో దేవునికి చాలా
చాలా బాధ కలిగి తట్టుకుంటారు. దైవజనుడు అయిన దావీదు గురించి ఈ పాపం విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట కోట్ చేశాడు. అక్కడ కూడా 9-10 వచనాలు చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు. ఒక దేవుని బిడ్డ, ఈ 2 వచనాల్లో 3 పదాలు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. పాపము విషయంలో దేవుడు 3 పదాలు. పాపము నిన్ను ఏం చేస్తుందంటే, నంబర్ 1 దేవుడు అంటాడు 9వ వచనంలో, దావీదు, నేను నీకు పట్టాభిషేకం చేయించాను కదా, సౌలు నుండి నేను నిన్ను విడిపించాను కదా, నీ యజమాని తాలూకా నగర్ని మొత్తం రాజ్యమంతా నేను నీకు ఇచ్చాను కదా, నీ యజమాని స్త్రీలను నీ కవిగిట చేర్చాను కదా, ఇశ్రాయేలుల వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదనుకుంటే మళ్ళీ ఇస్తాను కదా. పాపం విషయంలో నువ్వు జాగ్రత్త పడలేదు నాయన. ఆ పాపం విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మీరు కోట్ చేసుకోండి. నంబర్ 1, నా కుమారుడా దావీదు, నీవు నన్ను తృణీకరించేశావు. పాపము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నువ్వు జాగ్రత్త పడకపోతే దేవుణ్ణి లెక్కలేదు, దేవుని మాట లెక్క లేకుండా దేవుని తృణీకరించేటట్టు చేస్తుంది పాపం. పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆలోచన పదే సాతానుడు ఒక మాట పదే మాట్లాడుతున్నాడు అనుకోండి, పారిపోవడం నేర్చుకోవాలా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోవద్దు అంటాడు. కాంప్రమైజ్ అయిపోవద్దు. యవనస్తులు ఉన్నారు, సెల్ ఫోన్ చూసేయాలా, ఏదేదో చూసేయాలి అలాగా దుష్టుని ఆలోచన అంటాడు. అంటే దుష్టుడు ఎలాగొస్తాడట? ఒక పర్సనాలిటీగా రాడు, ముందు ఆలోచనలో దూరుతాడు. ఈ సైతాన్ గాడు దూరి అని అనుకో, ఆ 3వ లైన్కి వచ్చేసరికి సిట్టింగ్ అక్కడ రాయబడే అక్కడ ఉంటుంది. ఏమని? కూర్చుండక అంటే ఈడు కూర్చుండిపోతాడు. అప్పుడు ఎందుకు? ఆలోచన వచ్చింది, మార్గం సరళం చేసింది, నడిచేశాడు, కూర్చుండిపోయాడు. ఆలోచన చాలా పవర్. దేవుని బిడ్డలారా, దేవుని హృదయానుసారుడైన దావీదు దేవుని తిరస్కరించే పరిస్థితి వచ్చింది. పాపం విషయంలో మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 2, దేవుడు ఏమంటాడంటే, నా దృష్టికి అది చెడుతనమయ్యా. నీ దృష్టికి పాపము చల్లగా హాయిగా ఉంది, నువ్వు ఎంజాయ్ చేసావు, నీ కోరిక తీర్చేసావు. నాకు మాత్రం నీ దృష్టికి బాగుంది నిజమే, ఒకసారి ఆలోచన చేయాలి కదా, ఈ పాపము నా దేవుని దృష్టికి ఎలాగుంది? ఆలోచించగలిగిన వాడు యోసేపు. హెబ్రీయుడు అండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం వేసే ప్రతి స్టెప్ నా దేవుని దృష్టికి, నీ దృష్టి కాదు. ఇక్కడ 3వది 10వ వచనంలో మనం చూసాం, వదిన గారు చదివినప్పుడు, నీవు నన్ను అంటే లక్ష్యం చేయలేదు ఇంకా, అంతే. పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పేసుకుంటే నీ జీవితంలో దేవుని చేసేటట్టు పరిస్థితి వస్తుంది. దేవుని దృష్టికి బాధ కలిగించే పరిస్థితులు వచ్చేస్తాయి. దేవుని ఇంకా లక్ష్య పెట్టాం, ఇంకా నీ ఇష్టమే. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయుడైన యోసేపు తన దృష్టికి చూడకుండా దేవుని దృష్టికి, అయ్యో నేను ఇంత ఘోరం, ఎంత మాదిరి. 2వ పాఠం, ఒకటి మనం చూసాం, హెబ్రీయుడు అంటే అతనికి ఉండవలసిన లక్షణం నిబంధన, దేవునితోనూ మనసు. అతన్ని చూస్తే చాలు అందరు నిబంధన చేసుకుంటున్నారు. ఈరోజు సంఘంలో, లోకంలో, గృహాల్లో, మన వ్యక్తిగత జీవితం, ప్రైవేట్ జీవితంలో ఇతరులు మనల్ని చూస్తే, 2 పాపం విషయంలో దేవుడు బాధపడతాడన్న గమనిక ఉండాలి. దేవుని తృణీకరించే ప్రమాదం ఉంది అన్న సంగతి మనం గ్రహించాలి. దేవుని లక్ష్య పెట్టకుండా అయిపోతామేమో అనే గమనిక మనలో ఉండాలి. హెబ్రీయుడైన యోసేపు చూడండి. 3వది యోనా గ్రంథం 1వ అధ్యాయం 9-10. నేను హెబ్రీయుడను అన్నాడు. హెబ్రీయుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి తెలుసా? ఆయన అంటాడు, పెద్ద తుఫాను వచ్చింది, ఈయన దేవుని సన్నిధిలో నుండి ఈయన పారిపోతుంటే సృష్టి కూడా చూడండి మనకు తిరగబడుతుంది. దేవుని సన్నిధి నుండి మనం అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాం. అర్థమైంది నాన్న? వెళ్ళిపోతున్నప్పుడు సృష్టి, దేవుడు సైలెంట్గా ఉంటాడు, సృష్టి అటాక్ చేస్తాడు. పెద్ద తుఫాను వస్తుంది,
తుఫాను వస్తే ఆయన అంటున్నాడు, అసలు నువ్వు ఎవడరా నువ్వు అంటే, నేను హెబ్రీయుడను, భూమి ఆకాశము సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడైన భయభక్తులు కలిగిన వాడిని, నేను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను కాబట్టి ఇది వచ్చిందని చెప్పాడు. వాళ్ళకి గుండెలు మరి ఎంత కరిగిపోయాయి. ఇంకా అంటే హెబ్రీయుడు అంటే ఎవరు తెలుసా? చేసిన తప్పును బహిరంగంగా చెప్పగలిగే ధైర్యవాడు. అదండి, కప్పుకునేవాడు కాదు. దేవుని బిడ్డకి ఉండవలసిన బ్రాండ్ ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టువాడు అని ఉంది. కొంతమంది దాచిపెడతారు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టుట. యోబు గ్రంథములో మీరు ఎప్పుడు చదివి ఉండారు ఈ మాట, ఎందుకంటే నాకు అర్థమైపోద్ది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఆ పాయింట్ మీరు టచ్ చేయరు. చూడండి, ఒక మాట చూపిస్తాను. యోబు ఒక మాట అంటాడు, ఎవరి గురించి? ఆదాము గురించి ఒక మాట అంటాడు. 33, 34 వచనాలు, 31వ అధ్యాయము యోబు గ్రంథము. నా పాపమును కప్పుకొనిన ఎడల దేవుని దృష్టికి నేను వేషధారి అయిపోతాను. అంటే ఆదాము ఏం చేశాడట? ఆయన దాచిపెట్టినోడు, కప్పుకున్నాడు. యోబు గ్రంథంలో దేవుడు దాన్ని, ఒరే నువ్వు యోబులాగా ఉండొద్దని నాకు చెప్తున్నాడు. మన జీవితంలో కప్పుకొనక ఒప్పుకొనువాడు. తమ్ముడు ఇప్పుడు చెప్పాడు కదా, దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఎక్కువగా మనం మన పాపములను మనం ఒప్పుకోవాలి. నేను ఒక చిన్న తప్పు చేశాను, సంఘంలోనే నేను చెప్పాలి. క్షమాపణలో ఉన్న ఆశీర్వాదం. మా అబ్బాయికి నేను అదే చెప్పాను. జీవితంలో దాచిపెట్టడం మన క్షమం కాదు. దేవుని సన్నిధిలో మన ప్రతి బలహీనతను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన దగ్గర కృప దొరుకుతుంది. తమ్ముడు చెబుతుంటే నాకు గొప్ప ఆశ్చర్యం అనిపించింది. దావీదు చేశాడు, నెహెమ్యా చేశాడు, దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు. దానియేలు చేశారు. ప్రవక్త అయిన, గొప్ప ప్రవక్త అయిన, పెద్ద ప్రవక్త అయిన యెషయా కూడా తన పాపములను ఒప్పుకొనుట బైబిల్ గ్రంథంలో దేవుడు రికార్డ్ చేశాడు. నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుట. పాపాన్ని ఒప్పుకునే విషయంలో ఎంత ఆశీర్వాదం, క్షమాపణ. అందుకే తమ్ముడు ఒక పదం వాడాడు, క్షమాపణలో ఉన్న ఆశీర్వాదం. ఈరోజు మన జీవితాల్లో ఎదుకో యోనా అంటాడు, కప్పుకోలే. నేను ఎవరంటే తీసి పారేమన్నాడు, అంతే. నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఇతని గురించి దేవుడు ఏం చేశాడట? ఒక చేపను రెడీగా ఉంది. మనలాంటి చేపనైతే ఈ మూమెంట్కి యోనా మునిగిపోతాడు. వెళ్ళరా నువ్వు వెళ్ళి ఆ యోనాని మింగురా అంటే 5 నిమిషాల తర్వాత వెళ్తానని ఈ చేప చెప్పింది అనుకో, ఈ 5 నిమిషాల కల్లా ఆయన మునిగి చచ్చిపోతాడు. ఆడెక్కడ మునుగుతాడో ముందే దేవుని చేత ఉపదేశింపబడి అక్కడ రెడీగా ఉంది, మింగేసింది. మళ్ళీ డైజెషన్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ అయితే అక్కడ మనం చెబుతున్నాం, జీవరాశుల్ని చూసి బుద్ధి తెచ్చుకోమన్న పాఠం అక్కడ మనం నేర్చుకుంటున్నాం. అక్కడ మరలా ఆ ప్రసంగం ప్రారంభిద్దాం. కాబట్టి హెబ్రీయుడు దాచిపెట్టక తన పాపములను ఒప్పుకొనువాడు యోనా. ఇది 3. 1 నిబంధన మన జీవితాల్లో, ఇది మనకు అవసరం. నంబర్ 2, మన జీవితంలో పాపము విషయంలో చాలా జాగ్రత్తగా, చిన్నలు కొని పెద్దలు, పాపము ఫలానా ఏజోలే చేస్తారని కాదు, చదువుకున్నోడే చేస్తాడు, చదువు లేనోడు అని కాదు. పాపము ఎవరైనా చేసే ప్రమాదం ఉంది. దేవుని నువ్వు తృణీకరించవచ్చు, దేవుని నిర్లక్ష్యం చేసేవచ్చు, దేవుని దృష్టికి బాధ పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. 3వది, పాపం ఒకవేళ చేసావనుకో, క్షమాపణ. ఆ మాట చూడండి, యోహాను భక్తుడు రాస్తాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. ఒకవేళ తప్పు మనం చేసామనుకో, 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపము చేయకుండా ఉండాలనే నేను రాస్తున్నాను. అయితే ఒకవేళ నువ్వు చేసావనుకో, దేవునితో తెగతెంపులు చేసుకుంటావా? చదువు. ఎవడైనాను చేసిన ఎడల, ఎంత ఎంత ఆదరణ, ఎంత కంఫర్ట్. ఒకవేళ స్టెప్ జారిందనుకోండి,
నా దాగు చోటు నీవే నా యేసయ్యా, కష్టాలలో నా తప్పు చేశామనుకో, నష్టాలలో నా బాధలలో నా దాగు చోటు నీవే నా యేసయ్యా, నా దాగు చోటు నీవే నా యేసయ్యా, ఉన్నత దుర్గము నీవే నా మెస్సయ్యా. నీకు తండ్రి ఉన్నాడు, ఆయన ఉత్తరవాది. తెలుసా ఉత్తరవాది అంటే ఏంటి? ఎవరన్నా లాయర్. మన సింపుల్ భాషలో మీరు ఎన్ని తప్పులు చేసేయండి, లాయర్ ఏమంటాడు తెలుసా? మా క్లయింట్ తప్పు చేయలేదు అంటున్నాడు. కోర్టులో మీరు చూడండి, లాయర్ త్రూలో వెళ్ళారనుకో, ఆ జడ్జి లేకపోతే అవతలోడు ఎన్ని వాదించినా లాయర్ అనేవాడు అర్థమైందా? కానీ ఈ ఉత్తరవాది అలాంటి వాడితే న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయమే చేస్తాడు. ఆయన తండ్రి లాంటి వాడు నీకు న్యాయమే చేస్తాడు. దావీదు గురించి కూడా మాట్లాడతాడు చూడండి. లేకపోతే ఇంకా టైం మనకు అయిపోతుంది, చివరి మాట చెప్పేసి ముగిస్తాను. అన్న అందరు మొగోళ్ళ గురించి చెప్తున్నారు, సిస్టర్స్ గురించి ఒక్క ముక్క చెప్పలేదన్న అని మీరు అంటారేమో అనేసి ఇది కూడా ఒకటి కోట్ చేశాను చూడండి. మా జయప్రసాద్ అన్న ఎక్కువ చదివేస్తుంటాడు ఈ మాట. పరిచర్యలు ఎక్కువ చదివేస్తూ ఉంటారు, ఇది ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. ఏం సాక్ష్యం అండి. హెబ్రీ స్త్రీలు అన్నాడు ఇక్కడ దేవుడు. ఈ స్త్రీలు ఎవరో తెలియదు కానీ హెబ్రీ స్త్రీలు అంతే. వీళ్ళు బిడ్డల కండంలో ఎక్స్పర్ట్. దుష్టుడు వెళ్ళే లోపల బిడ్డల్ని కనేస్తారు. పౌలు గారు అంటారు. ఆ ఒక మాట చదువుదాం చూడండి, నేను ముగించేస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము, ఇది కూడా 19వ వచనం. ఇక్కడ మనం 19వ వచనం చూసాం, అక్కడ 4:19లో చూస్తే గలతీ పత్రిక 4:19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన మనకు ఉండాలి. ప్రసవ వేదన లేని క్రైస్తవుడు వేస్ట్, టైం పాస్ వేస్ట్ అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత పోరాటం, దేవుని సన్నిధిలో కొద్దిగా గడిపేసి వెళ్ళాలని ఒక ఆశ, ఎన్ని డ్యూటీలు వేసుకున్నా ఈరోజు ఎన్ని పోరాటాలు, ఒక ప్రసవ వేదన. దేనికి తెలుసా? క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి. కన్నడంలో దేవుని రాజ్యానికి వెళ్ళే ముందు నీ సంతానం అంటుందా? హెబెరుకి సంతానం ఉంది. హెబెరు యొక్క కుమారులందరికీ అన్నాడు అతను. చూసారా తన కుమారులు ఎంత బెస్ట్ పీపుల్. ఈరోజు నీకుందా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, రాహేలు చాలా అందగత్తె అట, పిల్లలు లేరు. మా విశ్రాంతి అద్భుతంగా వివరించాడు. ఈనాడు కూడా సంఘాలు చాలా అందంగా కనిపిస్తే ఒక్క ఆత్మ కూడా ప్రభులో. మనం కూడా చాలా ఎక్సలెంట్. ఏది నీ సంతానం? దేవుడు ఇలా రాస్తే సంతానం లేదు, వారికి సంబంధించిన వివరాలు లేవు. అలాంటి వంశవాళ్ళు ఉన్నాయి. దేవుని చిత్తమైతే అవి కూడా మనం ఇది చేస్తాం. దేవుని బిడ్డలారా, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు దేంట్లో? బిడ్డల్ని కనడంలో, దుష్టునికి అవకాశం ఇవ్వని విషయంలో సాక్ష్యం వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు మనము నీతిమంతుల సభ భూమి మీద కడుతున్నాం. ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేయుట అనే దర్శనం కలిగి మనం ఉంటున్నాం. ప్రతి కుటుంబాన్ని చూడండి, ఆ చెల్లి కూడా నామకార్థంగా వచ్చేవారు, కానీ ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క చెల్లిని మీరు చూడండి. నేను చూసి నా హృదయంలో పడుకునేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా? ఒక్కొక్కరు క్రీస్తు స్వారూప్యం ఏర్పడినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో కూడా హెబెరు సంతానం వలె ఒక ప్రతిష్ట కలిగిన, ఒక పవిత్రమైన, ఒక విలువైన, దేవుని చేత వాడబడే, దేవుని ఎన్నికలో ఉండే వంశముగా, వంశావళిగా మనము, మన సంఘము, మన బిడ్డలు ముందరుగాక. ప్రార్థన చేద్దాం.